హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యాటు గైడ్. సో ఈరోజు ఈ వీడియోలో చాలా మంది అంగన్వాడీకి సంబంధించి అసలు వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికెట్లు కావాలి ఏంటి అనేది అడుగుతున్నారు. సో ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి ఏమేమి సర్టిఫికెట్లు కావాలి అసలు అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి మనం డీటెయిల్గా ఇద్దాము. ఇంకా నోటిఫికేషన్ కంప్లీట్ గైడ్ లైన్స్ రాలేదు, వచ్చాక నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఎప్పటికప్పుడు మీకు ఇట్లాంటి సమాచారం వెంటనే అందాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఫస్ట్‌ది 10థ్ క్లాస్‌కి సంబంధించిన మార్క్స్ మెమో. ఎందుకు 10థ్ క్లాస్ మార్క్స్ మెమో అంటే, అంగన్వాడీ నోటిఫికేషన్ 10థ్ క్లాస్ బేస్డే కాబట్టి మీ దగ్గర కంపల్సరీగా 10థ్ క్లాస్‌కి సంబంధించిన మార్క్స్ మెమో అయితే ఉండాల్సిందే. ఓకే. ఇప్పటివరకు లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎట్లా అనేది నేను చెప్తాను. నెక్స్ట్ మీ దగ్గర ఆల్రెడీ ఉండి గనక ఉంటే వేరే సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకి. ఎందుకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే, మీ యొక్క స్థానికతని ప్రూవ్ చేసుకోవడానికి. మీరు ఏ స్టేట్‌కి స్థానికులు అనేది తెలవాలనా వద్దా? సో, అందుకోసమని మీ స్థానికత తెలియడం కోసము మనకి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి హెల్ప్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా, ఎందుకంటే ఆధార్ కార్డ్‌లో తెలంగాణ అని ఉంటది. అయితే కొంతమంది పాత ఆధార్ కార్డులుంటాయి. అంటే 2014 కంటే ముందుయి. వాళ్ళేంటిదంటే ఆధార్ కార్డ్ అప్‌డేట్ జేసుకొనుండరు. సో, అందుకోసమని మీరు మళ్ళా మీ సేవా కేంద్రానికి వెళ్లి, లేకపోతే మీరు మీ సెల్లులో గూడా అప్‌డేట్ జేసుకోవచ్చు. స్టేట్‌ని అప్‌డేట్ జేసుకోండి. తెలంగాణది మార్చుకోండి. ఓకే. నెక్స్ట్ ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ ఇందులో ఏదైనా ఒక వాలిడ్ ఐడీ ప్రూఫ్ ఉంటే సరిపోతది. సో, నేనైతే ఆధార్ కార్డ్ గురించి జెప్పాను. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నమాట. ఈ ఒకవేళ మీకు అప్లికబుల్ అయితేనే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్, లేదు అప్లికబుల్ గాదు అనుకుంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోకండి. ఓకే. నెక్స్ట్ ఎన్ఓసీ. ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ జేసేటోళ్ళు గనక అయితే ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. బట్ ఆల్రెడీ జాబ్ జేసేటోళ్ళు అంగన్వాడీ కిందకి అప్లై జేస్తారు. చేయరు కాబట్టి ఇది మీకు అవసరం లేదు. రెసిడెన్స్ సర్టిఫికేట్ గూడా మీకు వర్తిస్తేనే తీసుకొనైతే తీసుకోండి. అండ్ అలాగే మీ దగ్గర ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ గానివ్వండి, ఏదైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ గూడా రెడీ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా మీకు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ గావాలి. ఈవెన్ ఓసీ క్యాండిడేట్స్‌కి గూడా మనం రీసెంట్‌గా జూస్తే వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని గూడా మీరు మండలానికి వెళ్లి, అంటే మీ గ్రామ మండలం ఉంటది గదా! అక్కడికి వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్‌లోనైతే మీరు సర్టిఫికేట్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ నాన్ క్రిమీ లేయర్ ఫర్ బీసీ స్టూడెంట్స్. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. మీరు బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళై ఉంటే ఇది కంపల్సరీ. ఎస్సీ స్టూడెంట్స్ కూడా కొత్తగా గ్రూప్ 1, 2, 3 అని సెగ్రిగేట్ అయినాయి కాబట్టి మీరు కంపల్సరీగా మీ కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై అయితే చేసుకోండి. ఓకే. మీరు ఏ కేటగిరీకి చెందినా గూడా ఇప్పుడు వర్గీకరణ అయింది కాబట్టి కొత్తది కంపల్సరీగా అడుగుతారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్‌లన్నీ రెడీ చేసుకుంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక ఈజీ. ఎట్లాగో మెరిట్ బేస్డే. ఎగ్జామ్ ఎట్లాగో లేదు. 10థ్ క్లాస్ వచ్చిన మార్క్స్, ఇంటర్మీడియేట్ వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకునే చేస్తారు. అండ్ ఒక పోస్ట్‌కి ఇద్దరు, ముగ్గురు అప్లై అంటే ఒక పర్సన్ 2, 3 పోస్ట్‌లకు అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఓకే. అప్లికేషన్ ఫీజ్ కూడా రూ. 200 ఏమో ఉంటది. ఎందుకంటే మనం టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఏది చూసినా కూడా రిజర్వేషన్ బేస్ చేసుకొని, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే రూ. 200, నాన్ రిజర్వేషన్ వాళ్ళకైతే 300, 400 అట్లా ఉంటది. సో, చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఉంది. చాలామంది మొన్న కామెంట్స్‌లో కూడా పెట్టిండ్రు. ఓసీ వాళ్ళకి అసలు ఇన్‌కమ్ సర్టిఫికేటే ఉండదు గదా! అసలు రెవెన్యూ ఉండదు అన్నట్టు ఇట్లా అడిగారనమాట. అయితే ఓసీ వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎందుకు ఉండదు? ఓసీ వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద. సో, చూడండి. మరి చాలామంది ఓసీ స్టూడెంట్స్‌కి రీయింబర్స్‌మెంట్ వస్తది గదా! ఎట్లొస్తది? ఎందుకంటే వాళ్ళకి గూడా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటది. చాలామందికి తెలియదు. అందుకోసమని నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటే, మీకు డిజబిలిటీ ఉంటే ఎంత పర్సెంట్ డిజబిలిటీ ఉంది అనేది తెలవాలి అక్యురేట్‌గా. అందుకోసమని సదరన్ డిజబిలిటీ సర్టిఫికేట్‌ని మాత్రమే వాళ్ళు వాలిడ్‌గా పరిగణిస్తారనమాట. మిగిలిన ఏ సర్టిఫికేట్‌ని కూడా వాళ్ళు వాలిడ్‌గా కన్సిడర్ చేయరు. ఈ పోస్టులల్ ప్రిఫరెన్స్ అన్నీ గూడా మహిళలు ఎవరైతే మ్యారీడ్ అయిన వుమెన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే. సో, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో, అందుకోసమని మ్యారీడ్ వుమెన్స్ అందరూ గూడా మీ సర్టిఫికేట్స్‌నయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇంకేదైనా సర్టిఫికేట్స్ మీ రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటే అది కూడా తీసుకొనైతే ఉండండి. సో, క్యాండిడేట్స్ ఎవరైతే డిజబిలిటీని పెట్టుకొని జాబ్‌కి అప్లై చేస్తున్నారో, సో, ఫైనల్ అప్పుడు రీమెడికల్ టెస్ట్ గూడా ఉండడం అట్లాంటిదేమి ఉండదు. సో, అందుకోసమని మీరు జాగ్రత్తగా సదరన్ సర్టిఫికేట్‌కి ఇంకా అప్లై చేసుకోకపోతే సదరన్ సర్టిఫికేట్‌కి సమ్మర్ క్యాంప్స్ లాగా పడతాయన్నమాట. అప్పుడు వెళ్లి అప్లై చేసుకోవాలి. ఇంకేదైనా డౌట్స్ గనక ఉంటే ఛానెల్ కింద కమెంట్ చేయండి. 10థ్ క్లాస్‌కి సంబంధించి, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే అంగన్వాడీ నోటిఫికేషన్. సో, ఎట్లా అప్లై చేయాలి, ఏంటి అనేది నేను డీటెయిల్‌గా చెప్తాను. చాలామంది ఆల్రెడీ ఫార్మ్ గూడా పెడుతున్నారు అప్లై చేసుకోవడానికని అంటున్నారు. అట్లాంటివన్నీ నమ్మకండి. అసలు అప్లికేషన్ ఫార్మ్ ఇంకా ఆన్‌లైన్‌లోకి రాలేదు. నోటిఫికేషనే రాలేదు. ఫార్మ్ ఎట్లొస్తది? సో, అందుకోసమని
వచ్చాక నేను డెఫినైట్‌లీ వీడియో జేస్తాను. ఇవైతే ప్రెజెంట్ సర్టిఫికేట్స్. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఛానెల్ కింద కామెంట్ చేయండి.